మహానాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆగింది లేదు, అధికారంలో ఉన్నప్పుడు మిస్ అయింది లేదు. ప్రతి మహానాడు చరిత్రలోకి ఎక్కేలాగే జరిగింది. ఇప్పుడు జరుగుతున్న మహానాడుకు మాత్రం ఏదో ప్రత్యేకత. ఖచ్చితంగా చరిత్ర గుర్తు పెట్టుకునేలాగే ఉండబోతుందని అంతా చర్చ. ఇంకా సమయం ఉందని చెప్పట్లేదో, ఇంకా సమయం ఉందనుకున్నారో కానీ మొత్తానికి సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. మహానాడు నాట్ జస్ట్ ఏ పార్టీ మీటింగ్. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఊహించి దానికి తగ్గ నిర్ణయాలు తీసుకుని వాటిని ఆ క్షణం నుంచే అమలు చేయడానికి జరిగే ఒక రాజకీయ వేదిక. 4 మాటలు 4 ప్రసంగాలు ఉంటాయని ఏ కార్యకర్త అనుకోడు. భవిష్యత్ కార్యాచరణ కోసం ఓ నిర్దిష్ట ప్రణాళికను తీసుకొస్తారనే ఖచ్చితమైన నమ్మకంతోనే సగటు కార్యకర్త బయలుదేరతాడు మహానాడుకు. నిజానికి ప్రతి మహానాడు ప్లానింగ్ ఇలాగే ఉంటుంది. ఒకనాడు 23 లోక్సభ సీట్లు గెలిచి పార్లమెంట్లోనే ప్రధాన ప్రతిపక్షంగా ఓ వెలుగు వెలిగింది తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ చరిత్ర చూడని విధంగా అసెంబ్లీలో కేవలం 23 సీట్లకు పడిపోయి ప్రతిపక్ష పాత్ర పోషించింది. ఈ స్థాయిలో అప్స్ అండ్ డౌన్స్ చూసిన పార్టీ మరొకటి లేదు. ఆ క్షణం కార్యకర్తల మెదడులో జరిగిన అంతర్మదనం ఒక్కటే, ఇక పార్టీ ఉంటుందా అనే. కాకపోతే పార్టీకేం కాదనే ధీమా అక్కడున్నది నారా చంద్రబాబు నాయుడు అనే ధైర్యమే.